ఓకే ఫైన్. ఇప్పుడు పోలరైజేషన్ వెక్టర్ డిఫైన్ చేసుకున్నాం, అంత బాగుంది. అసలు ఈ పోలరైజేషన్ వెక్టర్ దేని మీద డిపెండ్ అవుతుంది అండ్ వాట్ ఫ్యాక్టర్స్ ఇట్ డిపెండ్స్? డెఫినెట్గా టైప్ ఆఫ్ మెటీరియల్ అండ్ డెఫినెట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, అంతేనా? సో దట్ పాయింట్ ఐ మెన్షన్ హియర్, that is important to point to be noted. So you can write in the form of another note here itself, another note. So generally P vector depends on the nature of material, and net electric field. Okay, so we can say polarization is directly proportional to the E. More is the E and more will be the polarization. And then electric field strength increase chesam anukonde, PV is also more. Then I need to put some constants here that must relate to the nature of that material. It depends upon the characteristic of that material. ఆ స్లాబ్ ఏది దేంతో తయారు చేసామో దాంతో ఇక్కడ దాని మీద డిపెండ్ అవ్వాలి. అండ్ దట్ టు బి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్స్ మ్యాచ్ అవ్వాలి. వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ P హియర్? దీని నుంచి so SI unit, what is the SI unit will be? Charge per unit area, that means coulomb per meter square. So left hand side ఏముంది మనకు? coulomb per meter square. రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి ఏం రావాలి? coulomb per meter square వచ్చే విధంగా ఆ కాన్స్టెంట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దట్ కాన్స్టెంట్ విల్ కమ్ అవుట్ టు బి, that constant is come out to be, so polarization vector P is equal to epsilon naught xi E, xi అని పెడతా, xi into E. సో గ్రీక్ లెటర్ xi ఇలా పెడతారు, ఓకేనా? xi. సో what is xi will be here? Xi is electric susceptibility of of the material of slab, మెటీరియల్ ఆఫ్ దట్ స్లాబ్. మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ స్లాబ్ యొక్క మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం రావాలా? కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ రావాలా? అప్పుడు ఇక్కడ కూడా కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుందేమో చూద్దాం. ఈ అంటే ఏం రాయొచ్చు మనం? ఏదో ఒకటి 1/4πε0 Q/r² రాయొచ్చా? సో ε0 క్యాన్సిల్. సో Q/r², Q అంటే కూలుమ్స్లో, r² అంటే మీటర్స్లో, మీటర్ స్క్వేర్. సో కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అడ్జస్ట్ అయిపోయినాయా? అందుకని ε0 పెట్టాల్సి వచ్చింది. అదర్వైజ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ε0. దాని డైరెక్ట్ మనం ఏం చెప్పచ్చు? పోలరైజేషన్ వెక్టర్ జనరలీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E. సో ససెప్టిబిలిటీ ఇన్ జనరల్ ఈజ్ నాట్ సింప్లీ ఏ స్కేలర్. ఇక్కడ ఒక కాన్స్టెంట్ అనకూడదు, మీకు హైయర్ స్టడీస్లో జనరల్గా వస్తుంది. ఇట్ ఇస్ ఎ టెన్సర్, ఇట్ హ్యాస్ అ కాంపోనెంట్స్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. అది మనకు అనవసరం ఇప్పుడు. జస్ట్ విల్ ట్రీట్ ఇట్ ఎస్ ఎ కాన్స్టెంట్ దట్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్. ఏ మెటీరియల్తో తయారు చేసామో ఆ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పోలరైజేషన్ వెక్టర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎనఫ్ ఫర్ అస్. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో అవసరమయ్యేది ఉండదు. ఓకే, లెట్ us see. సో వన్ మోర్ పాయింట్ టు బి D వెక్టర్. నోట్ చేసుకోదండి. You note down this. I'll define one more thing will be here.
Okay. So now I'll define one quantity, electric displacement vector. D vector, electric displacement vector, దాన్ని మనం D vector అని అంటాం. అది డిఫైన్ చేస్తాం. Electric displacement vector, D vector. Let us take the, what is this D vector? Let's say I am taking a capacitor with dielectric, capacitor with dielectric slab, which is filled, that is parallel plate capacitor, parallel plate capacitor with dielectric slab, which is filled in the entire space. Okay, మనం dielectric పెట్టక ముందు, here it is a negative charges, sorry, positive charge పెట్టుకుందాం, positive charge, and here it is a negative charge, that is sigma minus sigma, and there is an electric field. That electric field E naught will be is equal to sigma by epsilon naught. Antena? Now insert a dielectric slab. Now you insert a dielectric slab. What happens if I insert a dielectric slab? So this is already positive charge, plus sigma, and this is minus sigma. And electric field ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ చార్జెస్ ఎక్కడ వస్తాయా? సో పాజిటివ్ చార్జెస్ ఎక్కడ వస్తాయా? సో దిస్ ఇస్ ద నెగిటివ్ ఇండ్యూస్డ్ చార్జ్, అండ్ దిస్ ఇస్ ద పాజిటివ్ ఇండ్యూస్డ్ చార్జ్ డ్యూ టు పోలరైజేషన్. ఇప్పుడు మనం ఎలా ఇమాజిన్ చేసి దీన్ని? వీ కెన్ ఇమాజిన్ లైక్ దిస్. దెర్ ఇస్ ఎ ప్లేట్ whose positive charge is sigma minus sigma p. There is a plate of negative whose negative charge will be minus sigma p. Cheppacha? Now there is a net field. And there is a net field. Cheppacha cheppakudadu manam? Definitely గా చెప్పచ్చు. ఓకే, మరి ఆ నెట్ ఫీల్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? How to calculate that field? ఏమండి, నెట్ ఫీల్డ్ అగైన్ వీ కెన్ రైట్ యాజ్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ లాగా. ఇక్కడ ఏం రాయచ్చు మనం? సిగ్మా మైనస్ సిగ్మా పి బై ఎప్సిలాన్ నాట్ రాసేయచ్చా? రాయలేము. సో దట్ మీన్స్ అక్కడైతే మనం రాయొచ్చు నెట్ ఫీల్డ్ విల్ బి ఏముంటుంది, ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ నెట్ ఫీల్డ్ ఇక్కడ రాద్దాం. ఏముంటుంది? నెట్ ఫీల్డ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఇస్ ద నెట్ ఫీల్డ్ విల్ బి దేర్? సో దట్ ఈస్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ చార్జెస్ అండ్ ఫీల్డ్ డ్యూ టు పోలరైజ్డ్ చార్జెస్. దట్ ఈస్ ద నెట్ ఫీల్డ్. సో దట్ వీ కెన్ రైట్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ లాగా. ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ కూడా మనం మెన్షన్ చేయగలగాలి. ఒక డయాగ్రామ్ వేసుకో, రాద్దాం. యూ జస్ట్ డ్రా, నోట్ ఆన్ ద డయాగ్రామ్, విల్ రైట్ ఇట్. నోట్ ఆన్ ద డయాగ్రామ్, విల్ రైట్ ఇట్.
ఓకే, రాసావా? యా, చూద్దాం, ఇక్కడ చూద్దాం. సో నేను ఇప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయగలగాలి, అంతేనా? సో ఏం రాయొచ్చు ఇక్కడ? వీ కెన్ రైట్ సో ఈ విల్ బి ఈజ్ ఈక్వల్ టు దీనిలాగా సిగ్మా మైనస్ సిగ్మా పి బై ఎప్సిలాన్ నాట్. పుట్ దిస్ ఈక్వేషన్, యూ కెన్ టేక్ ఇట్ ఈజ్ అన్ ఈక్వేషన్ 1. నౌ టేక్ ఇట్ ఈజ్ అన్ ఈక్వేషన్ 2. అంతేనా? ఇప్పుడు సిగ్మా పి అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సిగ్మా పి దేని మీద డిపెండ్ అవుతుంది? పోలరైజ్డ్ ఛార్జ్ డెన్సిటీ, అంటే పోలరైజ్డ్ వల్ల వచ్చినటువంటి ఛార్జెస్, అంటే ఇండ్యూస్డ్ ఛార్జెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, అంతే కదా. ఇక్కడ ఎంత ఛార్జ్ ఇండ్యూస్ అయింది అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మీద డిపెండ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయింది అంటే దేని మీద డిపెండ్ అయినట్టు? సిగ్మా మీద డిపెండ్ అయినట్టు, అంతే కదా. మోర్ ఈజ్ ద సిగ్మా, మోర్ ఈజ్ ద ఫీల్డ్, దెన్ మోర్ విల్ బి ద దిస్ క్వాంటిటీ. సో we can say that sigma minus sigma p, so directly proportional to the entire quantity, అంటే sigma p or sigma రెండు దేని మీద డిపెండ్ అయినాయి? ఈ నాట్ మీద డిపెండ్ అయినాయి. సో ఈ నాట్ మీద డిపెండ్ అయినా అంటే దేని మీద డిపెండ్ అయింటే? సిగ్మా మీద డిపెండ్ అయింటే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో సిగ్మా. సో కాబట్టి మనం ఏం రాయొచ్చు? డైరెక్ట్గా ఏదో సమ్ కాన్స్టెంట్ లాగా రాయొచ్చు, సిగ్మా అపాన్ కే. వీ కెన్ రైట్. సో వేర్ కే ఈజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, వేర్ కే ఈజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో దీని నుంచి మనం సిగ్మా పీని రాసుకోవచ్చు. సేమ్ రాయొచ్చు, డైరెక్ట్ అరేంజ్ చేద్దామా? సిగ్మా పీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా మైనస్ సిగ్మా బై కే. సో సిగ్మా పీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ 1 మైనస్ 1 బై కే. సో హౌ మచ్ చార్జ్ విల్ బి ఇండ్యూస్డ్ ఈజ్ ఫర్ కండక్టర్, ఫర్ మెటల్స్ ఆర్ కండక్టర్స్ కే ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ కే ఇన్ఫినిటీ పెడితే 1 బై ఇన్ఫినిటీ అంత 0, అంటే అప్పుడు సిగ్మా ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, అంతేనా? బట్ ఆపోజిట్ సైన్, ఆబ్వియస్లీ ఆపోజిట్ సైన్ అనేది వస్తుంది. సో ఇది పాయింట్ మనం రాసేయచ్చు దీని నుంచి ఇది. సో సిగ్మా మైనస్ సిగ్మా పి అన్నది ఏమవుతుంది? సిగ్మా బై కే. దేని మీద డిపెండ్ అవుతుంది? అది ఫీల్డ్స్ మీద డిపెండ్. ఫీల్డ్ అగైన్ సిగ్మా మీద డిపెండ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ క్వాంటిటీ అండి. సో ఐ కెన్ సే ఇట్ విల్ బి థర్డ్ ఈక్వేషన్. సే పుట్ థర్డ్ ఈక్వేషన్. సరే, ఇంకా మనం పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు, దాని ఐ లీవ్ ఇట్. నౌ so now what is this quantity? Electric field with dot product with n cap. em ostundi e dot n cap. e dot n cap, I want to write that. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ n వెక్టర్, అంటే ఇట్ ఈస్ నార్మల్ టు దట్, అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం వస్తుంది, అంతేనా? బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఈ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ. మరి ఈ అనేది ఏంటి? సిగ్మా మైనస్ సిగ్మా పీ బై ఎప్సిలాన్ నాట్. సో ఈ డాట్ ఎన్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు, సిన్స్ ఈ ఈజ్ ప్యారలల్ టు ఎన్, అంతేనా? రెండో ఒకటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ వస్తుంది, అంతే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్. సో E is equal to sigma minus sigma p by n, but sigma p is equal to p dot n, అంతేనే కదా?
sigma p is equal to p dot n, sorry, epsilon naught. It will be epsilon naught. దీని నుంచి సిగ్మా p ప్లస్లో పెడదాం. పెడితే ఏమవుతుంది అప్పుడు ఈ డాట్ అవసరం లేదు, ఇక్కడ రాస్తా. యూ నో నీడ్ టు కాపీ, ఐల్ రైట్ ఇట్. So E dot n will be is equal to sigma, so that is P dot n cap. రాయచ్చు కదా అది, అంతే కదా. దీన్ని పంపించా ఎప్సిలాన్ నాట్ E dot n is equal to sigma minus P dot n. దీన్ని పంపించా ఎప్సిలాన్ నాట్ ఇంటూ E dot n cap plus P dot n cap will be is equal to సిగ్మా. అంతేనా? సిగ్మా అంటే ఏంటి? చార్జ్ పర్ యూనిట్ ఏరియా, అంతేనా? లేదా క్యూ బై ఏ. సరే, ఇంకో స్టెప్ రాస్తా. ఇక్కడ ఇట్లా రాద్దామా దీన్ని, ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి డాట్ ప్రోడక్ట్ విత్ ఎన్ క్యాప్ is equal to sigma. అంటే ఇక్కడ డాట్ ప్రోడక్ట్, ఇక్కడ సేమ్ ఎన్ఏ బయటికి తీసేస్తారు. సో ఇప్పుడు ఇదంతా ఒక వెక్టరా, ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి అంతా ఒక వెక్టర్ కదా. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్, ఈ ఎంటైర్ క్వాంటిటీ. సో డి డాట్ ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. అంతేనా? సో వేర్ D is known as the displacement vector, epsilon naught E plus. అంతేనా? ఇప్పుడు D డాట్ ఎన్ క్యాప్ చేయడం వల్ల నాకేమొస్తుంది? సిగ్మా. సిగ్మా అంటే ఏంటి? చార్జ్, దట్ ఈస్ ఫ్రీ చార్జ్ అంటాం. అసలు ఏమీ లేకుండా, అంటే డైఎలక్ట్రిక్ లేనప్పుడు ఉన్నటువంటి చార్జ్, దాన్ని మనం ఫ్రీ చార్జ్ అంటాం. డైఎలక్ట్రిక్ పెట్టడం వల్ల వచ్చే చార్జ్ని ఏమంటాం మనం? బౌండ్ చార్జ్ అని అంటాం. అంతే కదా, బౌండ్ చార్జ్, ఇండివిజువల్ చార్జ్ అని. ఓకేనా? సో ఇక్కడ ఈ గురించి మాట్లాడినాం అనుకో, ఈ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీ చార్జ్ యాజ్ వెల్ యాజ్ బౌండ్ చార్జ్, బట్ డి ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీ చార్జ్. ఓకేనా? దట్ ఇస్ ద ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ వీ హ్యావ్ టు మేక్ హియర్. ఓకే, ఫైన్. సో మీరు ఇదొకటి కాపీ చేసుకొని ఇది ఒకటి కాపీ చేసుకుంటే సరిపోతుంది. సో ఐ ఎరేస్, వెయిట్. సో ఇక్కడ మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? డి డిపెండ్స్ ఆన్ ఫ్రీ చార్జ్ డెన్సిటీస్, ఫ్రీ చార్జ్ డెన్సిటీ, దట్ ఈస్ ఓన్లీ సిగ్మా. బట్ ఈ depends on both free and bound charges, that is polarized charges, charge densities. Okay, it depends on both. Okay, that's it. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఎనఫ్, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఒకటి ఫస్ట్ ఏంటి, పోలరైజేషన్ని ఎలా డిఫైన్ చేసాం? ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. సో అది ఎలా వచ్చేసింది? డైరెక్ట్గా ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీకి లింక్ అయ్యి వచ్చింది, సిగ్మా పి, దట్ ఈస్ ఈక్వల్ టు పి ఆర్ పి డాట్ ఎన్. నెక్స్ట్ ఏం చేయబట్టినాం? పి డిపెండ్స్ అపాన్ ద ఫీల్డ్స్, అంటే పి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ ససెప్టిబిలిటీని డిఫైన్ చేసాం, అది సెకండ్. సో థర్డ్, దాంతో అయిపోయింది. ఇంకా థర్డ్ వన్ ఏం చేసినాము? సో వీ డిరైవ్డ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ విచ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీ చార్జెస్, అంటే బౌండ్ అసలు ఎంత ఇండ్యూస్ అయింది, పోలరైజేషన్ ఏం జరిగింది అదంతా మనకు అనవసరం. ఓకే, దట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీ చార్జ్. ఓకే, దిస్ వెక్టర్ ఈస్ ఇంపార్టెంట్. జనరల్లీ దే లాస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. వాట్ ఈస్ ద డి వెక్టర్? వాట్ ఈస్ ఈ హియర్? నెట్ ఫీల్డ్. వాట్ ఈస్ పి వెక్టర్ హియర్? పోలరైజేషన్ వల్ల వచ్చింది. ఓకేనా? దీన్ని రాసుకో. ఇక్కడ ఈ పాయింట్ రాసుకోండి. పోలరైజ్డ్ చార్జ్ ఆర్ ఇండ్యూస్డ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ 1 - 1/k.
సో ఎప్పుడు ఆపోజిట్ ఉంటుంది, ప్లస్ క్యూ ఉంటే ఇండ్యూస్డ్ మైనస్ క్యూ వస్తుంది. ఫర్ మెటల్స్ సో యూ నోట్ డౌన్ దట్ టాపిక్. సో అక్కడ మనం ఫైనల్గా ఏం పెట్టచ్చు, సో వీ కెన్ పుట్ ఫైనల్లీ డి, అంటే ఈ డి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డి వెక్టర్ ఈ సింప్లీ ఎన్, సారీ సిగ్మా, అంతే కదా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డి వెక్టర్ ఈ సిగ్మా. వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ వెక్టర్, ఇందాక మనం రాబట్టాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ సిగ్మా మైనస్ సిగ్మా పీ బై ఎప్సిలాన్ నాట్, సిగ్మా మైనస్ సిగ్మా పీ బై ఎప్సిలాన్ నాట్. అదే depends on free charge as well as bound charge. It is only free charge. Okay, so be careful. Note down. So one more point I will tell you. With that I will wind up the class.